ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను హైదరాబాద్ సిబిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోర్జరీ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ రిటైర్డ్ ఐపీఎస్ బన్వర్లాల్ ఇంట్లో అద్దెకుంటున్నాడు. అయితే బన్వర్లాల్ కుటుంబాన్ని మోసం చేసిన నవీన్ కుమార్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి ఇల్లు కాజేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులోనే నవీన్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నవీన్ కుమార్ అరెస్టును రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఖండించారు. తప్పుడు ఫిర్యాదుతో బీసీ ఐపీఎస్ అధికారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆరోపించారు. నిజాయితీ కలిగిన ఐపీఎస్ ఆఫీసర్ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని కృష్ణయ్య ప్రశ్నించారు. రంగారెడ్డి పోలీస్ సూపరింటెండెంట్గా, గతంలో పోలీస్ అకాడమీ జైన్ డైరెక్టర్గా, డిప్యూటీ కమిషనర్గా చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆఫీసర్గా ఆయన డ్యూటీ లోపల చాలా మంచి పోలీస్ అధికారిగా ఆయనకు పేరుంది. అట్లాంటి అధికారిని కొందరు ఐపీఎస్ అధికారులు, కొందరు ఐఏఎస్ అధికారులు ఈయనకు ప్రమోషన్ వస్తున్నటువంటి సందర్భంగా ప్రమోషన్ అడ్డుకోవడానికి ఈయన మీద చిన్న చిన్న కేసులు బనాయించి ఆయనను అరెస్ట్ చేసి ఆయనను ఇంతవరకు విడుదల చేయకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలన చాలా బాగుంది, డెమోక్రటిక్ ఉంది. ఆయన స్ఫూర్తి ఆయన ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రజలందరూ ప్రజాస్వామ్యం వచ్చింది, మాకు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చాయని రాష్ట్ర ప్రజలందరూ ఫీల్ అవుతున్నటువంటి సందర్భంగా మరి ఇట్లా పోలీస్ ఆఫీసర్కే ఈ విధంగా కేసులు ఇరికించడాన్ని పైగా బీసీ కులాలకు చెందిన నవీన్ కుమార్కి రక్షణ లేకుండా ఈ విధంగా అక్రమంగా అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. కేసు ఉంటే ఇప్పటికీ ఆల్రెడీ వీళ్ళు అనేక కేసులు పెట్టిన వాళ్ళ అన్నదమ్ములు వివిధ సందర్భాలలో కేసులు. ఆ కేసులను మీరు విచారణ జరుపుతున్నప్పుడు కేసుల వైపు కోర్టులలో ఉండగా ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది చాలా సీరియస్ ఇష్యూ. కాబట్టి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో గతం లోపల చాలా రోజులుగా బీసీ అధికారులకు నామకోకల్ పోస్టింగు, మంచి పోస్టులు ఇవ్వకుండా, మంచి స్టేషన్లు ఇవ్వకుండా వేధిస్తున్నారు. అక్కడ ఈ వైఖరిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లోపల ఏ విధంగా బీసీలకు అన్యాయం జరుగుతుందో అది చర్య తీసుకోవాలి. ఆల్రెడీ నేను డీజీపీ గారితో ఫోన్లో మాట్లాడినా. ఈ విధంగా ఒక బీసీ ఉన్నత అధికారికి రక్షణ లేకపోతే ఎట్లా అని చెప్తే నేను తప్పనిసరి ఉన్నతాధికారులతో మాట్లాడి యాక్షన్ తీసుకుంటానని చెప్పి డీజీపీ గుప్తా గారు, రవి గుప్తా గారు. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోర్జరీ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ రిటైర్డ్ ఐపీఎస్ బన్వర్లాల్ ఇంట్లో అద్దెకుంటున్నారు. అయితే బన్వర్లాల్ కుటుంబాన్ని మోసం చేసిన నవీన్ కుమార్ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఇల్లు కాజేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు ఉదయం జూబ్లీ హిల్స్ తన ఇంటి నుంచి పోలీస్ అకాడమీకి వెళ్తూ ఉండగా ఉదయం 10 గంటల ప్రాంతంలో 15 మంది మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు బన్వర్లాల్ వాహనాన్ని అడ్డుకొని అతన్ని ఇమీడియట్ గా అదుపులోకి తీసుకుని సీసీఎస్ పోలీసులమంటూ కూడా తమ ఐడెంటిటీ కార్డులని ప్రదర్శించిన తర్వాత ఐపీఎస్ నవీన్ కుమార్ ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి బషీర్బాగ్ లో ఉన్నటువంటి సీసీఎస్ కార్యాలయానికి తరలించడం జరిగింది. బేగంపేటలో మాజీ ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి బన్వర్లాల్ ఇంట్లో చాలా రోజులుగా ఐపీఎస్ నవీన్ కుమార్ అద్దెకుంటున్నారు. ఈ భవనాన్ని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇల్లు సొంతం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టుగా కూడా నవీన్ కుమార్ పైన ఆరోపణలు. ఇదే ఫిర్యాదును బన్వర్లాల్ నేరుగా పోలీసులకు కూడా అందజేయడం జరిగింది. ప్రస్తుతం నవీన్ కుమార్ పోలీస్ అకాడమీలో డైరెక్టర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తా ఉన్నారు నవీన్ కుమార్. ఉదయం వెళ్తూ ఉండగా అతన్ని అరెస్ట్ చేసినట్టుగా కూడా సీసీఎస్ పోలీసులు దాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. A1 గా ఒర్సు సాంబశివరావు అరెస్ట్ చేసి ఇప్పటికే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినట్టుగా సీసీఎస్ పోలీసు చెప్తా ఉన్నారు. A2 గా ఐపీఎస్ కుమార్ ప్రస్తుతం అబ్స్కాండింగ్ లో మాత్రం ఈ రిమాండ్ రిపోర్ట్ లో చూపిస్తా ఉన్నారు. కానీ నవీన్ కుమార్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా మాత్రం సమాచారం అందుతుంది. A3 గా రూపా డింపుల్ అనే మహిళను, 50 ఏళ్ల మహిళను కూడా ముగ్గురిని
ఈ కేసులో పొందుపరిచి A1, A3 అరెస్ట్ చేశారు. A2 మాత్రం అబ్స్కాండింగ్ చూపిస్తా ఉన్నారు. వీరందరిపైన 420, 406, 467, 468, 471 రెడ్ విత్ 34 IPC సెక్షన్ల కింద వీరి ముగ్గురు పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుదారుడు నేరుగా బన్వర్లాల్ మాజీ ఎన్నికల కమిషన్ అధికారి, రిటైర్డ్ IAS గా ఉన్నటువంటి బన్వర్లాల్ హైదరాబాద్ CCS పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత కబ్జా చేయడానికి ప్రయత్నించినటువంటి ముగ్గురుపై కేసులు నమోదు చేసి ఇతను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించగా ఒకరు IPS నవీన్ కుమార్ ని మాత్రం అదుపులోకి తీసుకొని ఇంకా విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. నవీన్ కుమార్ అరెస్టు తర్వాత బీసీ సంఘాలు ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 21 బీసీ సంఘాలు నవీన్ కుమార్ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నవీన్ కుమార్ అరెస్టు వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని వెంటనే నవీన్ కుమార్ ను విడుదల చేయాలంటూ కూడా బీసీ సంఘాలు ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని వాళ్ళు చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ ని పోలీసులకు కూడా పాస్ చేయడం జరిగింది. ఒక బీసీ బిడ్డ కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఓర్వలేక ఉన్నత హోదాలో ఉన్నాడని తట్టుకోలేకనే కావాలని నవీన్ కుమార్ ను ఇరికించి అతని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరిపి దీంట్లో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని వాస్తవాలన్నీ బయటికి తీసి ఎవరైతే తప్పుడు ఫిర్యాదులు ఇచ్చారో వారిపైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆర్ కృష్ణయ్య ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే ఆ విషయాన్ని పోలీస్ శాఖపై విమర్శలు చేస్తూ తను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నవీన్ కుమార్ ని ఈ కేసులో అరెస్ట్ చేస్తారా లేదా 420 చీటింగ్ కేసు కాబట్టి నోటీసులు ఇష్యూ చేసి దీంట్లో మీ పాత్ర ఏంటి, మీ పేరు ఎందుకు దీంట్లో వినబడతా ఉంది, మీరు అద్దెకి తీసుకుంటున్నానని చెప్పి ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేశారు, దాన్ని ఎలా కబ్జాకు ప్రయత్నించారు, ఎప్పుడన్నా మీరు కబ్జా చేశాను అని ఫోన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయనేదంతా కూడా ఆ ఎవిడెన్స్ అన్నింటిని కూడా పోలీసులు కలెక్ట్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం IPS నవీన్ కుమార్ ని CCS పోలీసులు ఇంకా బషీర్బాగ్ CCS కాలేజీలో విచారిస్తా ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ లో నవీన్ కుమార్ నిజంగానే కబ్జా యత్నానికి పాల్పడ్డట్టుగా ఇన్వెస్టిగేషన్ తేలితే మాత్రం ఖచ్చితంగా ఈ సెక్షన్ల కింద గతంలో ఇద్దరినైతే ఎవరిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారో నవీన్ కుమార్ ను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.